బీఆర్ఎస్ పార్టీ ఓ పంతులు లేని బడి, గులాబీ రాజకీయం ఓ వానాకాలం చదువులు. సరిగ్గా సరిపోయింది ఈ నానుడి బీఆర్ఎస్ పార్టీకి. ఈ మాట అనేది సీఎం రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో ఇలా వ్యాఖ్యానించారు ఆయన. కేటీఆర్కు పగ్గాలు ఇచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి నానాటికి దిగదిలుపుగా మారింది. మరింతగా పాతాళంలోకి పడిపోతూ వస్తోంది. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది పార్టీ దుస్థితి. కేసీఆరే పెద్ద నియంత, ఎవరిని పట్టించుకోకుండా తనకు తోచింది తాను చేసుకుంటూ పోవడము, ఉద్యమకారులను కార్యకర్తలను విస్మరించడం అన్నీ చేశాడు. చేసిన తప్పే చేస్తూ వచ్చాడు తప్ప ఎక్కడా తప్పుదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. పరివర్తన రాలేదు. ఓడినాక ఇంకా అహంకారానికి తోడు పైశాచికత్వం కూడా తోడైంది. అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమై జనం మీద కసి తీర్చుకునే పనిలో ఉన్నాడు. కొడుకుకు పార్టీ అధికారాలు ఇస్తే తండ్రికి మించిన గనుడని నిరూపించుకున్నాడు. బాప్ ఏక్ నంబరి, బేటా 10 నంబరి. ఈ మాట కూడా రేవంతే అన్నారు. సేమ్ అట్లనే ఉంది మరి పరిస్థితి. ఎన్నికైనా కేసీఆర్ సీరియస్గానే తీసుకుంటారు. ఖచ్చితంగా అక్కడ ఓడతామని తెలిసినా కూడా చివరి ప్రయత్నాలు మానడు. ఈ టెంపోను వదలడు. కానీ ఈసారి విచిత్రంగా ఆయన కనీసం తమకే ఓటేయాలని ఓటర్లకు ఓ పిలుపు కూడా ఇవ్వలేదు. చివరి టైంలో ప్రచారానికి వస్తారని అంతా అనుకున్నారు, కానీ అది జరగలేదు. దీని గురించి చెప్తున్నాను, అర్థమైంది కదా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఓడిపోయే సీటుకు తను అనవసరంగా వచ్చి ఉన్నజ్జ తీసుకోవడం ఎందుకని అనుకున్నాడా? ఆరోగ్యం సహకరించలేదా? నువ్వు లేకపోయినా రాకపోయినా నేను ఇక్కడ గెలిచి చూపిస్తాను చూడు అని చిన్నని అంత కేటీఆర్ తొడలు చేర్చి శపథం పూనాడా? తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పంతులు లేని బడి. ఆ పార్టీ రాజకీయాలు వానాకాలం చదువుల లెక్క అల్లకల్లోలం అంతే.